Tinggal mira opo, paresan bawi topo. Tinggal mira opo, paresan bawi topo. ఇప్పుడు ఇల్లు ఒకటే మీకు పరిశాని. ఇల్లు ఒకటి వాళ్ళు ఏంటంటే మొత్తం వర్షం వస్తే బయటకు వచ్చి కూర్చుంటారన్న నిద్రల నుంచి లేచి అన్నీ వచ్చేసాయి. అండ్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మా పరిశాన్ బాయ్స్ సైడ్ నుంచి మేము ఖచ్చితంగా చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే మన కాజల్ మోడల్ మీ అందరికి తెలిసిందే. సో ఆమెకి అంటే మన దగ్గరకు వచ్చిర్రు. సో వాళ్ళకి ఏంటంటే ఇల్లు కట్టించి ఇద్దామని మా ప్లాన్ ఉంది. సో ఇది ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకోవద్దా అంటే లైక్ ఆమెకి ఏం చెప్పలే. సో వెంకట్ ఎవరైతే బ్రో ఉన్నాడో సో వాళ్ళ త్రూ వచ్చిండో. సో గేమ్స్ ఆడిపించి అమౌంట్ అనేది తీస్తా. ఫస్ట్ ఈమె ఎంట్రీ చూద్దాం. చాలా క్రేజ్ ఉంది అండ్ ఫుల్ కామెడీ ఉంది. ఆమెతో చూస్తుంటేనే ఫుల్ నవ్వు వస్తుంది. సో ఆమె గెలుద్దాం. Come on baby, let's go on the bullet. On the way low పాడుకుంటా ను కొట్రా జల్లు చల్లివా కరి నకి కజనివా. చెప్పు మా పరేషాన్ బాయ్స్ దగ్గర వచ్చినావు కదా, పరేషాన్ బాయ్స్ ఒక డైలాగ్ ఒకటి. Tinggal mira opo, paresan bawi topo. Tinggal mira opo, paresan bawi topo. అంటే ఇప్పుడు నీకు ఏం కావాలనుకుంటున్నావు? అంటే ఇల్లు కావాలా, కార్ కావాలా, ఇప్పుడు బండి కావాలా, అంటే ఇల్లు అంటే ఏమైంది? ఇల్లు ఉంది కదా, ఫ్రిడ్జ్ కావాలా, ఇల్లు ఉంది కదా, టీవీ కావాలా, అరే కట్టల మిషన్ కావాలా, అన్ని కావాలా. సరే ఇను నేను చెప్పింది. హలో పైసలు కావాలా, అరే ఇంకా ఏంటి? అది కాదు, దుబాయ్ పోవాలా, అట్లా అరే నాకు అది కాదు ఇను. చెప్పండి. ఇప్పుడు ఇల్లు ఉంది కదా, ఎందుకు ఇల్లు అంటున్నా అంటే నాకు అవ్వదు మన కథలు మేడానికి. అంటే ఇల్లు బాగాలేదు అంటున్నా. బాగాలేదు, ఆన వస్తే ఉత్తిగానే ఉంది. వాన వస్తే సురాక్కర్ దిగ చూవ ఎలుకలు వచ్చేస్తున్నాయి. ఎలుకలు కలిసి పిల్లి చూసి పొక్క చేసింది. సరే మీకు అన్ని కావాలంటే ఒక గేమ్ ఆడాలా, ఒక గేమ్ ఆడిపిస్తుందా? సో గైజ్ ఇవాళ ఈమె ఒక రేంజ్ కి రానికి కారణం మన వెంకట్ బ్రోనే. సో మనోడు కార్ఖానాలో ఉంటాడు. సో ఏంటంటే ఏమైంది సార్ వీళ్ళకి అంటే చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు కదా. సో ఈమె ఓకేనా? వస్తురానా ఒక 1 month రేషన్ ఇప్పిస్తురు, ఒక 1 month రేషన్ ఇస్తురు, ఒక 1000 రూపీస్ 1500 ఇస్తుర్రు, తీసుకొని వెళ్ళిపోతుర్రు. వాళ్ళకి ఏంది పైసలతో వాస్తాం. ఇప్పుడు చెప్తుర్రు మేము మా ఛానల్ ఎక్కువ చూస్తారు, ఇల్లు కట్టి ఇస్తా అది చేస్తారు. ఇల్లు కట్టిస్తురా ఎవరైనా? ఎవరు రాలేనా, మనమే ఏమన్నా. సరే ఓకే. సో మా పరేషాన్ బాయ్స్ నుంచి ఒక మంచి జరుగుతుంది అనుకుంటే అవుద్ది సామే. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. మా పరేషాన్ బాయ్స్ నుంచి ఒక మంచి జరుగుతుంది. ఒక ఈ గేమ్ కంటే ఒక మంచి నేను ఎందుకు నీకు ఇష్టపడ్డా అంటే నీ డాన్స్. ఒక్కసారి నీ డాన్స్ స్టెప్ చూపి అది ఇట్లా గుద్దుతో బ్యాండ్ కొడతారు. ఫోన్ మాత్రం ఇది ఏ జమానా ఫోన్ ఇది? దుబాయ్ ఫోన్ అది. చలో రైట్ గేమ్ ఆడు. ఈ 3 ఉన్నాయి, ఈ 3 ఇట్లా 1 2 3 అంట తీయాలా? సరేనా? దీంట్లో నువ్వు అనుకున్నాయి ఉన్నాయి. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్లో తీయాలా? ఏది తీస్తావు తీ. నీ ఇష్టం, ఏదైనా ఉండొచ్చు. నువ్వు అది దాంట్లోనే ఉండొచ్చు, దీంట్లోనే ఉండొచ్చు. ఒక డబ్బది ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి. తీసేయి, నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఓపెన్ చేయి. ఏం లేదా? నెక్స్ట్
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫుల్ హ్యాపీయా? హ్యాపీ 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 హ్యాపీ. ఇది పట్టుకో. ఈ పైసల్లా నీకు సైడ్ గోడలు అండ్ మీద షెడ్ అన్నీ వచ్చేసాయి. అండ్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మా పరేషాన్ బాయ్స్ సైడ్ నుంచి మేము ఖచ్చితంగా చేస్తాం. అండ్ దాంతోపాటు మీరు కూడా ఇస్తా అన్నారు కదా, అగో ఆడనే ఉన్నాయి. ఇగో ఇది వాళ్ళు చూడు, పైసానే పైసా. అండ్ ఈ పైసలు ఏం ఖర్చు చేయకండి. షేర్ నీ అండ వల్ల నువ్వు ఇల్లు వేపించి సైడ్ వాళ్ళు వేపించి మీద రేకులు వేసేసి రాడ్ వేసేస్తే చాలు కవర్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం రేకులు వేసినా కానీ కిందికి వెళ్ళి హోల్స్ అనేది అయితేనే ఉంటాయి. ఫ్లోరింగ్ ఒకటి కింద చేపించేయి. కావాల్సింటే ఇంకా కొంచెం 10,000 అట్లా ఇంకా కావాలన్నా నేను ఇస్తా. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై పైసలు ఆ ఇల్లుకి ఇస్తున్నా, ఆ ఇల్లుకే పెట్టుకోవాలా. అర్థమైందా? ఇప్పుడు ఇల్లు ఒకటే మీకు పరేషాని. ఇల్లు ఒకటి వాళ్ళు ఏంటంటే మొత్తం వర్షం వస్తే బయటకు వచ్చి కూర్చుంటారన్న నిద్రల నుంచి లేచి. అంటే నీళ్ళు మొత్తం ఇంట్లో వచ్చేస్తా. నీళ్ళు మొత్తం వచ్చేస్తుంది ఇంట్లో. ఇప్పుడు ఎట్లా అంటే ఇలా స్లోప్ ఉందన్న, ఇట్లా డౌన్ ఇట్లా స్లోప్ ఉంది, ఇట్లా మొత్తం లోపలికి వచ్చేస్తుంది, మీద నుంచి వచ్చేస్తుంది. చాలా పరిస్థితి అది ఉంది అనుకున్నాను. నేను ఎందుకు రాలే అంటే అన్ని రోజుల నుంచి వీళ్ళకి తమ్ముడు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎవరో ఫోన్ చేసినారు. ఫోన్ చేసినప్పుడు నేను ఏమన్నా వాళ్ళందరిది అయిపోయి అంటే ఎవరు ఏం చేస్తారు చూసిన తర్వాత మనతో అయినంత హెల్ప్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళకి చూడండి, వాళ్ళు ఏమేమి చేస్తారు ఏందనేది తెలుసు కదా. సో ఇల్లు ఆమెకు అవసరం ఉండే. సో ఇల్లుకి అయ్యే నేను అమౌంట్ దాంట్లో సరిపోతుంది. ఓకే కదా? దాంట్లో మొత్తం ఓకే అయిపోతుంది. అరే దాచి పెట్టుకుంటుంది మేము తాకుతుందా? మళ్ళా 10 days నేను వస్తా. ఎక్కడికి? ఇల్లు మొత్తం కట్టించి పెట్టుకోవాలి. అర్థమైందా? మళ్ళీ కట్టించుకోలే అనుకో, మళ్ళా ముఖం చూపించకుండా అవుతుంది. అర్థమైందా? మళ్ళీ ఎప్పుడు కనిపించా నేను. ఇప్పుడు దీనికని నెక్స్ట్ టైం ఏమన్నా ఉన్నా కానీ హెల్ప్ చేస్తా. సరేనా? 10 రోజుల్లో చేపిస్తా అని మాట ఇచ్చే. సరే అన్న, చెప్పిస్తానా పక్కా. ఇప్పుడే పోయి చేసి మొత్తం మేస్త్రి గీస్త్రి అన్ని ఇచ్చేసి కింద ఫ్లోరింగ్ వేపించి సైడ్ వాళ్ళు తక్కువ. చిన్న ఎన్ని గజాలు? ఏమన్నా 30 చిన్నగానే ఉంటుంది. ఒక చిన్న దాంట్లో వేపించి చేపించేసి ఆమె కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఇలా లేపు చెయ్యి, ఇట్లా పట్టుకొని లేపు. ఇగో పట్టుకో. చూపి. చలోనా? హ్యాపీయా? ఈమె ఇల్లు అయిపోయినాక ఇంకో వీడియో తీసి పెడతా. ఓకేనా? చలో రైట్, బాయ్. గుడ్ నైట్. ఆమె ఇంటి వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆమె లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఒక ఇల్లు ఇది.